హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొంతమందికి వెరిఫికేషన్ పూర్తయిపోయింది. కొంతమంది మాకెప్పుడు వెరిఫికేషన్ చేస్తారు, మాకెప్పుడు నోటీస్ ఇస్తారు అని అయోమయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ 6,000 పెన్షన్కి సంబంధించి కేటగిరీస్ 5 ఉంటాయి కదండి. అవి ఏంటంటే ఫస్ట్ లోకోమోటర్ ఆర్థోపెడిక్, తర్వాత విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్నెస్ అండ్ మెంటల్ రిటార్డేషన్. అయితే ఈ 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక కొత్త అప్డేట్ని అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి ఆ అప్డేట్ ఏంటంటే ఈ 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ముందు వరకు ఏంటంటే ఆగస్టు వరకు 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ అయితే పొడిగించడం జరిగిందండి. అక్టోబర్ వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందండి. ఈ కేటగిరీ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో ప్రూఫ్ తో సహా ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి 5 కేటగిరీలు ఉన్నాయి కదండి. కొన్ని ప్రాంతాల్లో అయితే లోకోమోటర్ ఆర్థోపెడిక్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది, కొన్ని ప్రాంతాల్లో విజువల్ ఇంపైర్మెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది, కొన్ని ప్రాంతాల్లో హియరింగ్ ఇంపైర్మెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా మంది అందరికీ వెరిఫికేషన్ జరిగిపోతుంది, ఇంకా మాకు నోటీసే రాలేదు, మాకు ఎప్పుడు నోటీస్ ఇస్తారు, మాకు ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అని కంగారు అయితే పడుతున్నారండి. అలాంటి వాళ్ళ గురించే గవర్నమెంట్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది పొడిగించడం జరిగిందండి. ముందైతే ఆగస్టు వరకు ఉండేది, ఇప్పుడైతే దాన్ని అక్టోబర్ వరకు చేశారండి. మాకు ఇంకా నోటీస్ రాలేదు, మాకు ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అనే కంగారు పడే వారి గురించి అయితే ఈ వీడియోలో ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణా జిల్లాని తీసుకున్నట్లయితే ఆ జిల్లాలో 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఈ 5 కేటగిరీల్లో ఏ కేటగిరీ షెడ్యూల్ ఎంతవరకు ఉంది అనేది మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఫస్ట్ విజువల్ ఇంపైర్మెంట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 26/3/2025 అంటే 3వ నెల 26వ తేదీ వరకు ఈ విజువల్ ఇంపైర్మెంట్ లాస్ట్ వెరిఫికేషన్ షెడ్యూల్ డేట్ కూడా ఉందండి. అంటే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. 3వ నెల 26 వరకు ఈ విజువల్ ఇంపైర్మెంట్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది మనం ఏ జిల్లాలో అంటున్నాం, కృష్ణా జిల్లాలో అయితే చూసుకున్నామండి. అలాగే మిగతా 26 జిల్లాల్లో కూడా ఈ వెరిఫికేషన్ డేట్లు అనేవి ఇలానే ఉంటాయి. అలాగే మిగతా 26 జిల్లాల్లో కూడా ఇంచుమించు ఈ వెరిఫికేషన్ షెడ్యూల్ డేట్స్ అనేవి ఇలానే ఉంటాయండి. అలాగే ఇప్పుడు హియరింగ్ ఇంపైర్మెంట్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే లాస్ట్ వెరిఫికేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆగస్టు 4/2025 అంటే 8వ నెల 4వ తేదీ వరకు ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో మిగతా 26 జిల్లాల్లో కూడా ఇంచుమించు ఒక రోజు ముందు వెనక ఇలానే ఉంటుందండి. తర్వాత మెంటల్ ఇల్నెస్ అండ్ మెంటల్ రిటార్డేషన్ లాస్ట్ షెడ్యూల్ వెరిఫికేషన్ డేట్ చూసుకున్నట్లయితే 21/10/2025 అండి. అంటే 10వ నెల 21వ తేదీ వరకు అయితే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఎవరు కంగారు పడకండి, అక్టోబర్ వరకు అయితే మనకి ఈ 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి టైం అయితే ఉందండి. ఎప్పుడైతే వెరిఫికేషన్ జరుగుతుందో దానికి ఒక వారం ముందు మీకు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ నోటీస్లోనే మీరు అసలు ఏ హాస్పిటల్లో వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది కూడా టైము డేట్తో సహా ఆ నోటీస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు అక్టోబర్ వరకు మనకు టైం ఉంది. మనం ఎగ్జాంపుల్గా కృష్ణా జిల్లాలో తీసుకుంటే మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డేషన్ వెరిఫికేషన్ డేట్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, 21/10/2025 అంటే 10వ నెల 21 వరకు ఉంది. సో అప్పటి వరకు మనకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మాకు నోటీస్ ఇవ్వలేదు అని అస్సలు కంగారు పడకండి, ఎందుకంటే 10వ నెల వరకు మనకు డేట్ ఉంది. మనం ఇంకా 2వ నెలలో ఉన్నాం, ఇంకా మనకి 8 నెలలు అయితే పొడిగించడం అయితే జరిగిందండి. అలాగే మీరు ఏ హాస్పిటల్లో వెరిఫికేషన్ చేసుకోవాలో, ఏ డేట్లో వెరిఫికేషన్ చేసుకోవాలో అదంతా కూడా మీకు ఇచ్చే నోటీస్లోనే అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుందండి. 6,000 రూపాయల పెన్షన్లో కూడా ఎవరైతే అసలు కదలలేము, హాస్పిటల్కి కూడా మేము వెళ్ళలేము అనే వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఇంటి దగ్గరే వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉందండి. ఈరోజు నేను వీళ్ళకి ఎక్కడైతే వెరిఫికేషన్ చేస్తున్నారో ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళడం అయితే జరిగిందండి. వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా సీరియస్గా జరుగుతుందండి. రూమ్స్ కూడా దేనికి అవి కేటాయించడం కూడా జరిగింది. చాలా నీట్గా చాలా పద్ధతిగా జరుగుతుందండి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా. సో మాకు ఇంకా వెరిఫికేషన్ జరగలేదు అని ఎవరు కంగారు పడకండి, ఎందుకంటే టైం 10వ నెల వరకు ఉంది.
ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.